నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఒక కొత్త కష్టం వచ్చింది. పాపం ఆయనకి ఈ మధ్య అన్ని కష్టాలే వస్తున్నాయి. పార్టీలో వాళ్ళే ఎదురు తిరుగుతున్నారు. టికెట్లు మాకు ఎందుకు ఇవ్వవు, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని వాడుకొని ఇప్పుడు వదిలేస్తావా అని అందరూ ఎదురు తిరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఆయన సీఎం అయిన తర్వాత ఆస్తిలో నీకు వాటా ఇవ్వను అని చెప్పి వెళ్ళగొట్టిన చెల్లెలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద శత్రువులాగా రాబోతున్నది. ఆమెని కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి రమ్మని కబురు పంపించింది. ఇప్పటికే ఆమె భర్త బ్రదర్ అనిల్ ఢిల్లీలోనే ఉన్నాడు. ఢిల్లీలోనే కాంగ్రెస్ పెద్దలతోటి మాట్లాడుతూ ఉన్నాడు. షర్మిలను కూడా ఢిల్లీకి పిలవబోతూ ఉన్నారు. షర్మిలకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించాలా అంటే పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలని చేద్దామా వద్దా అనే పాయింట్ మీద ఢిల్లీలో డిస్కషన్ జరుగుతూ ఉన్నది. అంటే ఒక వర్గం ఏంటి అంటే ఆమెని పిసిసి అధ్యక్షురాలుగా పెట్టద్దు అని చెప్తున్నారు. కొంతమంది ఏంటి అంటే ఆమె వస్తే కొంచెం పార్టీకి మెరుగైన ఫలితాలు రావచ్చు అని చెప్పి మరికొంతమంది చెప్తూ ఉన్నారు. ఈ రెండు వాదనల్లో ఏది అనుసరించాలి అనే విషయం మీద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది. గత 2 రోజులుగా ఢిల్లీ నుంచి ఒక 2 పరిశీలకులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఆ అభిప్రాయ సేకరణలో వాళ్ళకి తేలింది ఏంటి అంటే కొంతమంది షర్మిలకి బాధ్యతలు అప్పగించాలని కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏమో ఆమెకి ఏదన్నా వేరే బాధ్యత ఏదన్నా అప్పగించండి, పార్టీ పగ్గాలు మొత్తం ఆమెకి ఇవ్వద్దు అని కొంతమంది చెప్తూ ఉన్నారు. బ్రదర్ అనిల్ ఒపీనియన్ ఎట్లా ఉందో మనకి ఇంకా తెలియదు, కానీ షర్మిల మాత్రం మళ్ళీ లేటెస్ట్గా ఒక కండిషన్ పెడుతూ ఉన్నది. నన్ను జాతీయ స్థాయిలో తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో నా సేవలు అందిస్తాను, కానీ జాతీయ స్థాయిలో నాకు ఏదన్నా పదవి ఇవ్వండి అని షర్మిల అడుగుతున్నట్టుగా ఇక్కడికి అందిన సమాచారం. ఇది అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయం అప్పుడు కూడా షర్మిలతోటి పలు దఫాల్లో చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అయితే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షర్మిల పార్టీలోకి రావటం కానీ, ఆమెకు ఏదైనా బాధ్యతలు అప్పగించడం కానీ, ఆ పార్టీతోటి టైఅప్ పెట్టుకోవటం కానీ ఇటువంటివి ఏవి వద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి అడ్డం పడేటప్పటికీ వాళ్ళు కూడా వదిలేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన ఆలంబన లేదు కాబట్టి షర్మిలని తీసుకుందాము అని కాంగ్రెస్ పార్టీ కూడా అనుకుంటున్నది. షర్మిల కూడా ఏంటి అంటే ఎటు జగన్ రానివ్వట్లేదు, ఇప్పుడు ఆమెకి ఆంధ్రప్రదేశ్లో ఫుట్టింగ్ కావాలి, అందుకని కాంగ్రెస్ పార్టీ అయితే మంచి వేదిక అని చెప్పి ఆమె కూడా భావిస్తున్నట్టుగా ఇక్కడికి అందుతున్న సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తున్నది. అయితే ఆమె పిసిసి అధ్యక్షురాలు అవుతుందా కాదా అనేది ఇప్పుడే చెప్పలేం, కానీ ఆమెని మాత్రం తీసుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ వివిధ దఫాల్లో ఇప్పటివరకు చర్చలు జరిపింది. బ్రదర్ అనిల్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. బహుశా క్రిస్టియన్ లాబీ ద్వారా బ్రదర్ అనిల్ మరి అక్కడికి వెళ్ళాడేమో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్ళటము, అది కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్ళటము అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఇంతవరకు బాగానే ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు టేకప్ చేస్తే ఎవరికి నష్టం అంటే ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వని వాళ్ళు, టికెట్ల మీద ఆశ పెట్టుకొని రాని వాళ్ళు, చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు వీళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి నేరుగా ఎదురు తిరుగుతూ ఉన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల గనక కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు టేకప్ చేస్తే వీళ్ళందరూ ఆమె వైపు వెళ్ళటానికి స్పష్టంగా అవకాశం కనపడుతూ ఉన్నది. ఇది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా తయారవుతుంది. ఎందుకు అంటే తను తీసేసిన వాళ్ళు, తనను వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు, తను టికెట్లు రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ గనక కాంగ్రెస్ పార్టీలో చేరితే జగన్ పుట్టి మునిగినట్టే. అందుకని ఇప్పుడు లేటెస్ట్గా వైసీపీ సోషల్ మీడియా కూడా షర్మిలకి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం మొదలుపెట్టింది. మొన్న మనం చూసాం, షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కి పంపించంగానే ఒక్కసారిగా షర్మిల వైసీపీకి శత్రువుగా మారిపోయింది. అంటే ఇన్ని రోజులు ఆస్తి ఇవ్వకుండా అన్న బాధ పెడుతూ ఉంటే ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు సడన్గా లోకేష్కి గిఫ్ట్ పంపించంగానే షర్మిల శత్రువు అయిపోయిందన్నమాట. అంటే ఆ విధమైన ఉక్రోషాన్ని ప్రదర్శించడంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ముందరుంటుంది. దానికి తగ్గట్టుగానే అన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గనక షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి బాధ్యతలు స్వీకరిస్తే జగన్ పార్టీ సగానికి పైగా ఖాళీ అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దాని మీదే పాపం వాళ్ళందరూ మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.